ప్రియులారా, దైవ సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 119వ కీర్తన గ్రంథము 119వ కీర్తనలో 60వ వచనాన్ని మనం చదువుకుందాం. 60వ మాటను జ్ఞాపకం చేసుకుందామండి. 60వ వచనాన్ని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. చిన్న ప్రార్థన మన మధ్య ఉన్న సమాధానము చేస్తారు. చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే ప్రార్థనలో ఉందాం. అది డైరీ అయ్యా, తనకి వాక్యం రాయము వచ్చేదాకా అక్కడ తండ్రి, జీవంగల దేవ, కృపగల తండ్రి, నీ స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి, నీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా నా తండ్రి, నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మొదటి మాసం అంతా మీరు కాచి కాపాడేందుకు నీ స్తోత్రం. ఈ రెండో మాసంలో ప్రభువా నా తండ్రి, రెండో పరిశుద్ధ దినంలో ప్రభా మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం బట్టి మీ కృతజ్ఞత నిదాసుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అంతేకాదు నాయన, ఈరోజు ప్రత్యేకం బెల్లారాధన మీరు జ్ఞాపకం చేసుకోతండి. 2 సర్వీసులు మీకు కృపించి నడిపించి సహాయం చేదేవా. జరుగుతున్న 4 సన్నిధుల ప్రభు నీ దాసుని మీరు బలంగా వాడుకుంటాన్ని. ఉదయకాలం ప్రభు సన్నిధుల ప్రభు నా తండ్రి, నీ స్తోత్రమయ్యా. వర్తమానం ద్వారా ప్రభు నా తండ్రి, ఇదిగో నాయన లేఖనం ద్వారా నీ చదివినకు ప్రభా, ఇదిగో నాయన కీర్తన 119వ కీర్తన ప్రభా 60వ వచనంలో ప్రభా మీరు మీ దాసుడి ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అయ్యా మాటలు ప్రభా మా జీవితాలు నెమ్మది, శాంతి, సమాధానం కలుగు చేతండి. నీ స్తోత్రం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోతండి. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈ సన్నిధాంతులు ఈ దినం అంతా కూడా మీ దాసుని మీరు బలంగా వాడుకుని కొలతని అభిషేకంతో ఆత్మతో నింపి నడిపించి సహాయం చేతండి. ఆత్మీయతలు ఇద్దరికి మంచి ఆరోగ్యం, బలం, శక్తి, ఆయుష, ఆరోగ్యంతో నింపుతండి. కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోదేవా. నీ స్తోత్రం. అంతేకాదు నాని దినం సన్నిధినంతని ఈ మాసం సన్నిధిలో అన్నింటిలో మీరే ఉండి మీ నామను మాత్రం ఆయన తెచ్చుకోమని చేసిన చిన్న ప్రార్థన పత్రం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, బైబిల్లో 119వ కీర్తన 60వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. ప్రియులారా, మరి ఈరోజు మన ప్రార్థనలో మన మూల వాక్యము అంశం ఏమై ఉన్నది అంటే, ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏమై ఉన్నది అంటే, ఈ వచనాల్లో అంటున్నాడు 60వ వచనంలో, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. ఆమెన్ చెప్దాం అందరము. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. అంటే భక్తి జీవితంలో ప్రియులారా మనము త్వరపడే వారంగా ఉండాలి. భక్తిలో మనము త్వరపడే వారంగా. కీర్తన 22వ కీర్తన బైబిల్లో 22వ కీర్తనలో 19వ మాటను కూడా చదువుకుందాం. 22వ కీర్తనలో బైబిల్ గ్రంథములో నుండి 22వ కీర్తన పరిశుద్ధమైన బైబిల్లో 19వ వచనములో ఇలాగా రాయబడుతూ ఉన్నది. యెహోవా దూరముగా నుండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. అంటే భక్తుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఇందాక భక్తుడు 119:60లో చెప్పే మాట ఏమై ఉన్నది అంటే, బైబిల్లో నీ ఆజ్ఞలను అనుసరించి నేను నడవటానికి, భక్తిలో కొనసాగటానికి నాకు ఏమంటున్నాడు అంటే, వాక్యములో ప్రియులారా నేను త్వరపడతాను అంటున్నాడు. స్తోత్రం. నేనేమంటున్నాడు? నేను త్వరపడతాను అంటున్నాడు. అయితే దేవుని వాక్యములో నుండి ప్రియులారా, బైబిల్ గ్రంథములో నుండి 2వ మాట ఏమంటాడంటే, 22వ అధ్యాయము 19వ మాట ఏమంటున్నాడంటే, యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము అంటున్నాడు. త్వరపడి నాకు సహాయము చేయము అన్నాడు. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా, బైబిల్ గ్రంథములో నుండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో భక్తి జీవితంలో అంటే మనము త్వరపడాలి. మనం ఏం చేయాలంటే త్వరపడాలి. భక్తిలో త్వరపడటము అంటే ప్రియులారా, త్వరపడటం అంటే తొందర వేరు, అలజడి వేరు. ఏమండి, మరి కొంతమంది ప్రియులారా మరి దాన్ని ఏమంటారంటే, ఆ పనిని వైనం లేకుండానే దాన్ని తొందర చేస్తూ ఉంటారు.
అయితే వాక్యం ఏమంటుందంటే తొందర అలజడి కాదు, కానీ భక్తిలో ఏం చేయాలి అన్నాడంటే మనము త్వరపడాలి అన్నాడు. స్తోత్ర. భక్తిలో ఏమన్నాడండి? మనము త్వరపడాలి. బైబిల్లో ఈరోజు ఈ 2వ ఆదివారం ప్రియులారా బల్లారాధన క్రమం ఉన్నది. ఈ బల్లారాధన క్రమములో ప్రియులారా మనం నేర్చుకునే పాఠము ఏమై ఉన్నది అంటే భక్తిలో మనము త్వరపడాలి. స్తోత్ర. భక్తిలో మనం ఏమవ్వాలండి? మనము త్వరపడే వారంగా ఉండాలి. ఆమేన్ చెప్దాం అందరము. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. భక్తిలో, భక్తి జీవితంలో మనము త్వరపడే వారంగా ఉండాలి. బైబిల్లో దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా. మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలలో మనము త్వరపడతాము, తొందరపడతాం. అన్ని విషయాల్లో, కుటుంబ కార్యాల్లో కానీ భక్తి జీవితంలో మనం తొందరపడతాము, మనం త్వరపడుతూ ఉంటాం. తొందరపడతాము, త్వరపడుతూ ఉంటాం. కానీ ప్రియులారా ప్రార్థనలో, భక్తిలో మనం ఏం చేయాలంటే మనము త్వరపడాలి. చూద్దాం. ఈరోజు ఒక 3 విషయాలు క్లుప్తంగా నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో, దైవ సన్నిధిలో ప్రియులారా బైబిల్ గ్రంథంలో మనం త్వరపడాలి. స్తోత్ర. మనం ఏం చేయాలండి? మనము త్వరపడాలి, మనము తొందరపడాలి. బైబిల్లో అన్ని విషయాల్లో కాదు, కానీ భక్తిలో, భక్తి జీవితంలో ప్రియులారా మనము త్వరపడేవారుగా ఉండాలి, తొందరపడేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్దాం అందరము. స్తోత్రం. హల్లెలూయా. 119:60 ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో నుండి నీ ఆజ్ఞల వైపుకు నేను త్వరపడుచున్నాను అన్నాడు. నీ ఆజ్ఞల వైపుకు నేను త్వరపడుచున్నాను అన్నాడు. 22:19 ఏమన్నాడంటే బైబిల్లో ప్రియులారా పరిశుద్ధమైన లేఖన భాగంలో అంటున్నాడు కదా, 19వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏమై ఉన్నది అంటే యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము అన్నాడు. త్వరపడి నాకు సహాయము చేయము అన్నాడు. ప్రియులారా మనం ఈ 2వ వారం నేర్చుకోవలసిన భాగము ఏమై ఉన్నది అంటే బైబిల్ గ్రంథంలో మనము త్వరపడాలి. మనమేమవ్వాలండి? మనము త్వరపడాలి. దేవుని సన్నిధిలో ఏ విషయంలో మనం త్వరపడాలి? భక్తిలో ఏ విషయంలో మనం త్వరపడకూడదు. చాలామంది తొందరపడే విషయాలలో తొందరపడరు. ప్రియులారా అనవసరమైన వాటి విషయాల్లో ఏం చేస్తామంటే భక్తి జీవితంలో మనం త్వరపడుతుంటాము, తొందరపడుతూ ఉంటాం. అనవసరమైన వాటికి మనం ఏం చేస్తామండి? త్వరపడుతూ ఉంటాం, తొందరపడుతూ ఉంటాం. బైబిల్లో చూడండి, నేను ఒక 3 రిఫరెన్సులు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఆరాధన క్రమం కాబట్టి మనం ఆరాధన క్రమంలో ముందుకి కొనసాగుదాము. బైబిల్లో ఏబు గ్రంథం 31వ అధ్యాయము. ఏబు గ్రంథం ప్రియులారా 31వ అధ్యాయములో 5వ వచనములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల. అంటే మనము ముందుగా చూద్దాం దేని విషయంలో మనము త్వరపడకూడదు. ఏమంటాడు బైబిల్లో 31వ అధ్యాయం 5వ వచనములో రాయబడుతున్న విషయంలో వీళ్ళు దేని విషయములో ప్రియులారా త్వరపడిన ఎడల అంటే త్వరపడాలని వారు ఆలోచన కలిగి ఉన్నారంటే అబద్ధమునకును మోసానికి ఏం చేస్తున్నారంటే త్వరపడుతున్నారు. ఈరోజు మనం క్లుప్తంగా నేర్చుకునేది భక్తిలో ప్రియులారా మనం త్వరపడాలి, తొందర కూడా పడవచ్చు. భక్తి జీవితంలో కూడా మనం ఏం చేయవచ్చండి? త్వరపడాలి. చెప్పండి, తొందరపడాలి. బైబిల్లో వాక్యములో మనం చదువుకుంటున్నాం రాయబడుతున్న మాట. ఈ 31వ అధ్యాయము 5వ వచనములో ఈ ఏబు భక్తుడు అంటున్నాడు కదా వచనములో, అబద్ధమాడటానికి మోసం చేయటానికి ఏం చేస్తూ ఉన్నామంటే ప్రియులారా త్వరపడుతూ ఉన్నాం. అబద్ధం ఆడటానికి చెప్పండి ఏమండి, మోసం చేయటానికి ఏమవుతూ ఉన్నామంటే
త్వరపడుతూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు కదా, అబద్ధమునకును మోసమునకును ఏం చేయొద్దు అంటున్నాడు అంటే త్వరపడవద్దు అన్నాడు. అబద్ధం ఆడేది ఎవరు అంటే ప్రియులారా, బైబిల్లో అబద్ధం ఆడేది ఎవరు అంటే సాతానుడు, అపవాది. యోహాను 8:44 రాయబడిద్ది బైబిల్లో. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44 రాయబడిద్ది ప్రియులారా. ఏమని రాయబడిద్ది అంటే అక్కడ ప్రియులారా, మరి ఆ సాతానుడు లేక లూసిఫర్ ప్రియులారా ఏమై ఉన్నాడంటే వాడు అబద్ధమాడువాడు అంటాడు, వాడు అబద్ధికుడు అన్నాడు. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా, అబద్ధము అంటే మోసం. అబద్ధమునకును మోసమునకు మనం ఏం చేయకూడదంటే మనం తొందరపడకూడదు. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఏమై ఉన్నది అంటే బైబిల్ గ్రంథములో నుండి, పరిశుద్ధమైన లేఖనములో నుండి ప్రియులారా, మీరు అబద్ధమునకును మోసమునకును మీరు త్వరపడకూడదు. మోసాన్ని గూర్చి మనం చదివినప్పుడు సామెతలు 13వ అధ్యాయము 11వ వాక్యంలో మనం చదువుకుంటాం కదా. 13వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని చదువుకుందాం. మోసము చేత సంపాదించిన ధనము, మోసము చేసి చేయటానికి సంపాదించిన ధనము క్షీణించిపోవును. అంటే ఈరోజు ప్రియులారా, ఈ కొత్త సంవత్సరం విడిచాం, మరొక మాసములో మరొక వారంలో కూడా కూడుకున్నాం. అబద్ధము మోసం ప్రియులారా ఏమవ్వదు అంటే అది నిలబడదు. అదేమవుతుందండి? నిలబడదు. ఆశీర్వాదం కావాలి, మేలులు కావాలి, దీవెనలను మనం పొందుకోవాలి అంటే బైబిల్లో రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే దేవుని వాక్యములు ప్రియులారా, మనము అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు. కానీ అబద్ధానికి మోసానికి మాత్రమే త్వరపడతాం. అబద్ధానికి మోసానికి మాత్రమే ఏమవుతుంటామంటే మనం త్వరపడుతూ ఉంటాం. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథంలో మనము దేనికి త్వరపడకూడదని 1వ భాగాన్ని మనం నేర్చుకుంటున్నామంటే ఈ పరిశుద్ధ ఆదివారం ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం, దేవుణ్ణి వెంబడిస్తున్న మనం అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు. సంఘానికి పౌలు గారు ఒక మాట రాస్తాడు ప్రియులారా, తీతు పత్రికలో దేవుని వాక్యములో 1వ అధ్యాయములో 12వ వచనాన్ని 10-11లో సంఘం ప్రియులారా, కుటుంబాలను మరి సంఘంలో కొంతమంది ప్రియులారా, మరి అపవాది సాతానుడు వాళ్ళని పాడు చేస్తూ, వాళ్ళని నాశనం చేస్తూ, ఆశీర్వాదానికి వారిని దూరం చేస్తున్నప్పుడు దేవుని వాక్యములో మనం చూస్తాం కదా. అప్పుడు రాస్తున్నాడు తీతు 1:12లో, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ చూడండి బైబిల్లో ఎందుకు మనం భక్తిలో కొన్ని విషయాల్లో త్వరపడకూడదు అంటే బైబిల్లో రాయబడుతున్న మాట వాక్యము ఏమై ఉన్నది అంటే పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి ప్రియులారా, బైబిల్లో రాయబడుతున్న మాట తీతు 1:12 అంటున్నాడు. ఏమంటున్నాడంటే క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులగు తిండిపోతులనై ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారంటండి? దేనికి వీళ్ళు త్వరపడుతున్నారు, దేనికి వీళ్ళు తొందరపడుతున్నారంటే వాక్యములో వీళ్ళు అబద్ధం ఆడటానికి ప్రియులారా, దుష్ట మృగముల లాంటి ప్రవర్తన. దుష్ట మృగములు లాంటి మృగానికి ఏమైనా తెలుసా? మనుషులు కూడా మృగాల్లాగా తయారైపోతున్నాం. మనుషులను కూడా ఎలా తయారైపోతున్నామండి? మృగాల్లాగా. సోమరులు, వీళ్ళు కష్టపడరు, పని చేయరు, వీళ్ళు సోమరులు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, తిండిపోతులై ఉన్నారు అన్నాడు. ఎవరున్నారు? తిండిపోతులు. బైబిల్లో
మనం భక్తిలో త్వరపడాల్సింది, త్వరపడని కూడనిది దేనికంటే అబద్ధమునకును మోసమునకును. రెండవది మనం చూచినప్పుడు సామెతలు 1వ అధ్యాయములో 16వ వచనాన్ని మనం చదువుకుందాం. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, వారు పాదములను పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచున్నారు. మనం దేనికి త్వరపడకూడదు అంటే బైబిల్లో ఒకటి అబద్ధమునకును ప్రియులారా మోసమునకు, 2 కీడు చేయటానికి నరహత్య చేయటానికి మనం ఏమవ్వకూడదంటే వాక్యములు మనం చూస్తున్నాం కదా, మనం త్వరపడకూడదు. చాలామంది ఈరోజు కీడు చేయటానికి నరహత్య చేయటానికి, కీడు అంటే ఒకరికి కీడు చేయాలంటే అంత సంతోషము, ఇతరులకి కీడు చేయాలంటే ఎంత సంతోషము. నరహత్య అంటే కత్తిలో పొడవాల్సిన పని లేదు. కానీ ప్రియులారా, మనం చెప్పే మాటలు ఇతరుల్ని మనం కృంగదీసే దాన్ని బట్టే మన జీవితాల్లో మనము తెలియకుండానే మనం ఏం చేస్తుంటామంటే మనం కీడు చేస్తుంటాము, నరహత్యను చేస్తూ ఉంటాం. మూడవదిగా మనం చూసినప్పుడు నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో 23వ మాటను చదువుకుందాం. బైబిల్లో నుండి సామెతలు 7వ అధ్యాయములో 23వ వాక్యాన్ని చదువుకుందామండి. తనకు ప్రాణహానికరమైనదని అని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ప్రియులారా, దేవుని వాక్యములో ఇక్కడ ఎవరి గురించి రాయబడుతుందంటే సామెతల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనములో మనం చదువుకున్నప్పుడు పక్షిని గురించి ఇక్కడ రాయబడుతుంది. పక్షిని గురించి 7వ అధ్యాయము 23లో ఎవరి గురించి రాయబడుతుందంటే బైబిల్ గ్రంథములో నుండి పక్షిరాజు దేవుని వాక్యములో తనకు ప్రాణహానికరమైనది ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును. ఇది ఎర కోసమో ఆహారం కోసమో ఇదేమవుతుందంటే వేటగాడు బాణం వేసి వాడు గుండెని చీలుస్తాడు, వాడు బాణం వేస్తాడు. అయినా ఇది ఏం చేస్తుందంటే తన ఎర కొరకు ఆహారం కొరకు ఈ పక్షి అది త్వరపడుతుంది. ఇదేం చేస్తుందండి? త్వరపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇది త్వరపడుతుంది ప్రియులారా. ప్రాణహాని ఉన్నదని కూడా ఎరిగి అది త్వరపడుతుంది. అంటే బైబిల్లో చదువుకుంటున్నాం కదా, బైబిల్ గ్రంథములో ఎరుగక కానీ మనం ఎరిగి ఏం చేస్తున్నాము దేవుని వాక్యంలో? అందరు చెప్పండి. దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాము. అది ఆహారం కోసము, తన స్వేచ్ఛా జీవితం కోసము, దేవుని సృష్టిలో ప్రియులారా తనకి ఇవ్వబడిన దానికోసము అది త్వరపడుతూ వెళ్తూ ఉంది. అయితే వాక్యంలో మనం చదువుకుంటున్నాం కదా, మనమైతే ప్రియులారా ఎరిగి కూడా ఏం చేస్తామంటే ఎరిగి కూడా మనకు అపాయం ఉన్నది, మనకు బాణం ఉన్నదని కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రియులారా మనము త్వరపడుతూ ఉంటాం. మనం ఏం చేస్తుంటాం? త్వరపడుతూ ఉంటాం. చాలామంది ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళకి త్వరపడతారు. 20 సంవత్సరాలు పెంచి పోషించి కాపాడిన తల్లిదండ్రులు ప్రియులారా ఒక 6 నెలల్లోనే సంవత్సరంలోనే పరిచయమైన ఆ వ్యక్తి కొరకు మనం ఎంత ప్రయాసపడతామో. మనమంటే మనం కాదు, మనల్ని కలుపుకోవట్లేదులేండి. దాంట్లో ఏమున్నది? ఉరి ఉన్నది, ప్రాణహాని ఉన్నది. ఏమండి, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఆ ప్రేమ అలాగనే నిలబడుతుందా? ఎక్కడో 1-2 మాత్రమే నిలబడుతూ ఉన్నది ప్రియులారా. ఆ తర్వాత ఈ ప్రేమ, ఈ ఐక్యత, ఈ బంధం ఏమైపోతుందంటే వెక్కసం అంటే ఉరి అయిపోతుంది. అదైతే సృష్టిలో ఆహారం కొరకు వెళ్ళి గాయపరచబడుతుంది. మనమైతే ప్రపంచంలో ఎరిగి కూడా ప్రాణహానిని మనం ఏం చేస్తున్నామంటే మనం తలపెట్టుకుంటున్నాం. ప్రాణహానిని మనం తలపెట్టుకుంటున్నాం. అంటే ఒకటి, అబద్ధమునకు మోసానికి త్వరపడకూడదు. 2, కీడు చేయటానికి నరహత్యకు త్వరపడకూడదు. 3వది ప్రియులారా,
ప్రాణహాని ఉన్నదని పక్షి ఎలా త్వరపడుతుందో అది ఎరుగుకు త్వరపడుతుంది. మనం ఎరిగి కూడా ఏం చేస్తున్నామంటే మనం త్వరపడుతూ ఉన్నాం. సంసోను అంతకుముందు దెలీలా అడిగిద్ది కదా, ఏమని అడిగిద్ది? దెలీలా, నీ ప్రాణము దేంట్లో ఉంది, నీ బలము దేంట్లో ఉన్నదని అడిగినప్పుడు, ఏమండి ఎన్ని నిరవంజని సువ్వలతో నన్ను బంధించినప్పుడు, బలమైన తాళ్లతో నన్ను బంధించినప్పుడు అన్నప్పుడే ఇతడు ఏమవ్వకూడదు అంటే ప్రియులారా, ఆ ఉరిలోనికి ఇతడు చిక్కబడకూడదు. కానీ దేవుని వాక్యములో ఆ 3వ పర్యాయం అనుకుంటాను కదా, న్యాయపత్రులు 16వ అధ్యాయం 19వ వచనములో అతని తలలో ఉన్న ఆ యొక్క ప్రియులారా క్షవరము చేయిస్తే అది పోతుందని ప్రియులారా అతనికి తెలిసి కూడా అతడు ఏమయ్యాడంటే ఆ ఉరిలోనికి అతడు చిక్కబడ్డాడు. అంటే మనం తెలిసి కూడా 20 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు మనం తెలిసి కూడా ప్రియులారా మరి కొన్ని సందర్భాల్లో అపాయకరమైనవి, కీడుకరమైనవి, వీళ్ళతో మనం సహవాసం చేయకూడదు, వీళ్ళని మనం వెంబడించకూడదు, వీళ్ళతో మనం పోకూడదని తెలిసి కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని సందర్భాల్లో ప్రియులారా మనకు ప్రాణహాని ఉన్నదని కూడా మనము వెళ్తూ ఉంటాం. ఇక్కడ అదే రాస్తాడు కదా, ఏమని రాస్తాడంటే 7వ అధ్యాయం 23లో తనకు ప్రాణహానికరమైనదని ఎరుగుక ఉరియొద్దకు పక్షిరాజు తొడపడినట్లును వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దానిని వెంటపోయెను. అయితే మనం ఎరిగి కూడా ఏం చేస్తున్నాము? అపవాదిగాడికి, సాతానుగాడికి మనం అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ 2వ నెలలో 2వ ఆదివారం ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడి వాక్యము ద్వారా హెచ్చరించి నిన్ను నడిపించి ఉంటే, నిన్ను కొనసాగి ఉంటే నీవు మేల్కో. మనం త్వరపడని కూడనిది ఏమై ఉన్నదో 3 చూసాము, క్లుప్తంగా అందించేస్తున్నాను. మనము త్వరపడాల్సింది ఏంటి? స్తోత్రం. తొందరపడాల్సింది ఏంది? భక్తిలో. ఇప్పటి వరకు ప్రియులారా త్వరపడని కూడనివి, తొందరపడనివి చూసాము. ఇప్పుడు వాక్యములో మనము త్వరపడేది ఏంటో ఒక 3 విషయాలను ఈరోజు నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, లూకాసు వార్తలో 18వ అధ్యాయం ప్రియులారా 7-8 వచనాలను చదివి సహాయపడండి ప్రియులారా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 7-8 క్లుప్తంగా ప్రియులారా నేను మీకు అందిస్తున్నాను. ఆ చదువమ్మా. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దామండి. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దామండి. అంటే దేవుని వాక్యములో మనం దేనికి త్వరపడాలి అంటే, ఈ వ్యక్తి ప్రియులారా ఆటంకమున్నా, అతన్ని ఆమెను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా, ఆమె మొరపెడటానికి, ప్రార్థన చేయటానికి, సన్నిధిని వెంబడేయటానికి ఏమవుతుందంటే ఈమె త్వరపడుతుంది. ఏమేమవుతుందండి? ఈమె త్వరపడుతుంది, తొందరపడుతూ ఉన్నది. దేవుని వాక్యములో ఆమె మాటికి ప్రియులారా నాకు న్యాయము తీర్చండి అని ఆ వ్యక్తి దగ్గరికి, ఆ నాయకుడి దగ్గరికి, ఆ రాజు దగ్గరికి ఆమె వెళ్తూ ఉంది. బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుని వాక్యముల నుండి ప్రియులారా బైబిల్ గ్రంథములో మనం చదువుకుంటున్నాం కదా, రాయబడుతున్న మాట, మనము ప్రార్థించటానికి, దేవుణ్ణి వెంబడేయటానికి, దైవ సన్నిధిలో ప్రియులారా మనము విసుగు చెందక ఏమవ్వాలంటే మనం త్వరపడాలి. ఈమె విసుక్కుందా? ఏమైనా కొంచెం చెప్పండి, మాట్లాడండి అమ్మ. ఈమె విసుక్కుందా? అందరు చెప్పాలి. విసుక్కుందా? ఈమె విసుక్కోలేదు, విసుగు చెందల. భక్తిలో కూడా మనం విసుక్కోకూడదు, విసుగు చెందకూడదు. ఏమండి, భక్తిలో విసుగుదల రాకూడదు. మనము ఎంత కష్టపడ్డా, ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి దూషియకూడదు, దేవుణ్ణి అవమానంగా మనం పలకూడదు. ఈమె అతడు న్యాయం తీర్చినా తీర్చకపోయినా, కార్యం జరిగించినా జరిగించకపోయినా విసుగు చెందకుండా ఆమె
ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఏమంటుందంటే ప్రియులారా, ఆమె త్వరపడుతున్నప్పుడు అప్పుడు ఇతడు కూడా, ఆ నాయకుడు కూడా, దేవుని ఆత్మ కూడా ఏమవుతుందంటే న్యాయము తీర్చటానికి ఏమవుతున్నాడంటండి, త్వరపడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిదా. మనం వెంబడించే విషయంలో, ప్రార్థించే విషయంలో, పనిచేసే విషయంలో మనం త్వరపడినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే ప్రియులారా, మన విషయంలో ఆయన త్వరపడే దేవుడై ఉన్నాడు. మన విషయంలో ఆయన త్వరపడతాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. పనిలో ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా, రాయబడుతున్న మాట, అతడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళింది. విసుక్కుందా? అందరు చెప్పాలి, విసుక్కుందా? మనకైతే విసుగుదల వచ్చేసేది. మనకైతే ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, ఆ బాబు మిమ్మల్ని అటు సర్దుకోండి, ఇటు సర్దుకోండి ఏంటో ఒక మాట చెప్పినప్పుడు ఆ 10 మందిలో ఆ మాటను తీసుకోవాలి. మీరు చూపేలాగుందంటే అబ్బాయిని మేము అటు జరగాల, ఇటు జరగాల అని ఏమనుకోబోకండి. వెనకాల ఉన్నవాళ్ళు వచ్చేదే మనం లేటుగా, అర్థమవుతుందా ఏమండి? కానీ ఈమె బైబిల్లో ఏం చేయలేదంటే ఈమె విసుక్కోలేదు. ఆయన ఎప్పుడైతే రమ్మన్నాడో అప్పుడే వచ్చింది. ఆయన ఏమైతే చేయమన్నాడో అదే చేసింది. ఏమండి? ఏమైనా అక్కడ వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. బైబిల్లో మనం చూస్తున్నాం, వ్యతిరేకంగా ఏమీ కూడా అతడు చేయలేదు. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ప్రియులారా, బైబిల్ గ్రంథములో, బైబిల్లో మనము వెంబడించే విషయంలో, లోబడే విషయంలో, ప్రార్థించే విషయంలో మనం త్వరపడాలి. స్తోత్రం. మనకు ఆటంకం వచ్చినప్పుడు అలగకూడదు. అలిగితే నష్టపోయేది ఎవరంటే మనమే. ప్రియులారా, నీకు ఆటంకం ఇచ్చినప్పుడు ప్రార్థించటానికి త్వరపడు, వెంబడీయటానికి త్వరపడు, నిలబడటానికి త్వరపడు ప్రియులారా. అప్పుడు అవతల నుండి ఏమిటి నీకు వచ్చేదంటే ఆయన న్యాయం తీర్చడానికి త్వరపడతాడంట. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దామండి. ఆయన న్యాయం తీర్చటానికి ఏమవుతాడంట? అందరు చెప్పండి. న్యాయం తీర్చటానికి ఆయన ఏమవుతాడంటే ఆయన త్వరపడతాడు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏమై ఉన్నది అంటే, దేవుని వాక్యములో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం కదా, పరిశుద్ధమైన లేఖనంలో. ఇప్పుడు ఆయన తిరిగి ఏం త్వరపడుతున్నాడంటే వాక్యంలో న్యాయం తీర్చడానికి త్వరపడుతున్నాడు. న్యాయం తీర్చడానికి ఏమవుతున్నాడండి? త్వరపడుతున్నాడు. దేవుడు న్యాయం తీర్చేవాడు. దేవుడు ఏం తీర్చేవాడండి? న్యాయము తీర్చే దేవుడు. స్తోత్ర. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మనం అన్ని విషయాల్లో తొందరపడినప్పుడు ఈమె ప్రార్థించటానికి, ఆజ్ఞనికి లోబడటానికి, మూలవాక్యంగా మనం ఏం రాసుకున్నాం? 119:60లో నీ ఆజ్ఞల వైపుకి అన్నాడు. ప్రజలా, దేని వైపుకి? నీ ఆజ్ఞల వైపుకి. ప్రియులారా, దేవుని సేవకుడు, దేవుని వాక్యము ఆజ్ఞల వైపుకు మనం తిరగాలి. ఎవరు ఏది చెబితే అది మనం తీసుకొని తిరగకూడదు. ఇప్పుడు చాలామంది భక్తి ఎలాగ ఉన్నది అంటే, సంఘాల్లో ప్రియులారా, ఇప్పుడు వేరే సంఘాలు అంటే సేవకులు లేని సంఘాలకు వెళ్తున్నారు. అక్కడంటే ఏమి ఉండదుగా, వాళ్ళే ఒక మాట అనరు, మీరు దశంభాగ్యమని అనరు, మీరు అక్కడ కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నారేమని అడగరు, మీరు అలా ఉన్నారు ఇలా ఉన్నారని అడగరు, మీరు ఎక్కడ తిరిగినా ఏ కార్యక్రమాలకు వెళ్ళినా అక్కడ ఎవరు కూడా అడిగేవాళ్ళు ఉండరు. కాబట్టి అడిగే సంఘాల్లో, ఆజ్ఞలు ఉండే సంఘాల్లో విశ్వాసులు ఏమవ్వరు. రేపు పరలోకం కావాలి, నీ ఆత్మీయ స్థితి ఆశీర్వదింపబడాలంటే పెద్దలు, దైవ సేవకులు, దేవుని వాక్యము ఆజ్ఞకు ఏమవ్వాలంటే లోబడాలి. మీకేమీ అర్థం కావట్లేదు కదా, ఇప్పుడు వస్తున్న ఈ కరోనా వైరస్, భూకంపాలు, కొత్త వ్యాధులను మనం చూస్తుంటే దేవుని రాకడ సమీపంగా ఉంది కదా, సమీపంగా ఉంది. నిన్న మా బంధువుల్లో ఒక వ్యక్తి ఇంటికి రావటం జరిగింది. అతగాడు మంచి బలాఢ్యుడు, బలం కలిగిన వ్యక్తి. ఈ మధ్యకాలంలో చాలా అనారోగ్య విషయంలో దెబ్బతిన్నాడు. ఎవరికి నొప్పి లేకుండా లైవ్లో నేను మాట్లాడుతున్నాను, ఎప్పటికైనా వాళ్ళు విన్నా.
మరి చాలా బలహీన దశలో బలమైన దశలో చాలా అయ్యాడు. అయితే అతడు నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచింది ఏంటంటే, నేను ఇలాగా 3 విషయాలు చెప్పి, అయితే నేనున్న పరిస్థితిలో కరోనా వైరస్లో అక్కడ ఉన్న వాళ్ళంట పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటే అతని కంటి ముందే చనిపోతున్నారంట. ఆ కిమ్స్ దగ్గర నుండి ఆ ఊరు బయటే టెంట్లు వేసేసి అక్కడే వాళ్ళు అడుగుతారంట, అరే బాబు నేను చనిపోతున్నానరా, నాకు శ్వాస ఆడట్లేదు, వాళ్ళు చనిపోవట్లా, మళ్ళా నేను చచ్చిపోతున్నానరా, నన్ను చూడండి ఒకసారి, నీ కాళ్ళు పట్టుకుంటానరా. ఒక ఆయన అంటాడంటే నాకు 3 కార్లు ఉన్నాయిరా డాక్టరు, ఒక కారు నీకు ఇచ్చేస్తానరా అంటాడంట. మీకు అర్థమవుతుందో లేదు, నీ కారు వద్దు నీవు వద్దు అంటాడంట. అంటే నా కంటి ముందు నా పరిస్థితులు. అయితే అతని నుండి నేను నేర్చుకుంది ఏంటంటే నేను మారాను అన్నాడు. స్తోత్ర. ఏమన్నాడండి? మనం ప్రియులారా ఒక దైవ సేవకుడు లేక దేవుని వాక్యముల నుండి ఆజ్ఞ 119:60 ఆజ్ఞ జారీ అయినప్పుడు ఆజ్ఞల వైపుకు మనం ఏమవ్వాలంటే త్వరపడే వారంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఎలా ఉండాలండి? త్వరపడే వారంగా ఉండాలి, తొందరపడే వారంగా ఉండాలి. ఈమె అతన్ని సేవకుడే అనుకుందాం. ఆ నాయకుడు కఠినుడు, అన్యాయస్తుడు. ప్రియులారా అతడు నాయకుడు లేక ఒక సేవకుడే అనుకుందాం. ప్రియులారా దేవుడే పరిశోధిస్తున్నాడు అనుకుందాం. అయితే ఆమె విసుగు లేదండి ఆమెలో. ఈ 2వ నెలలో 2వ వారం నీవు అనుకున్న కార్యాలు నెరవేర్చబడాలి అంటే నువ్వు విసుగు చెందొద్దు, విసుక్కోబోకు. నీ తల్లి మీద విసుక్కోబోకు, నీ తండ్రి మీద విసుక్కోబోకు. ఒకవేళ భార్య, ఓ మంచి భార్య నీ భర్త మీద విసుక్కోబోకు. ఓ మంచి భర్త నీ భార్య మీద విసుక్కోవద్దు. ఓ మంచి తల్లిదండ్రులారా మీ పిల్లల మీద మీరు విసుక్కోవద్దు. ఓ సంఘమా మీ సేవకుడి మీద విసుక్కోబోకండి. దేవుడు మిమ్మల్ని హెచ్చటానికి, దీవిటానికి, బలమైన కార్యాలు చేయటానికి దేవుడు సేవకుని నియమించాడు. సేవకుని ద్వారా 119:60 ద్వారా ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాక్యములో నేను న్యాయము తీర్చనా. దేవుని వాక్యముల నుండి మిత్రమా, ఏ ప్రాంతముల నుండి ఏ స్థలముల నుండి ఈరోజు నా మాటలు వింటూ ఉన్నారో దేవుడు మీకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఆయన మీకు న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిదాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 8వ మాటను మనం చదువుకున్నప్పుడు, సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో 8వ వచనాన్ని, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల యొక్క ప్రవర్తనను ఆయన కాచును. స్తోత్రం చెల్లిద్దామండి. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. నువ్వు కనుక ప్రార్థన చేసే విషయంలో త్వరపడితే, దేవుణ్ణి వెంబడించే విషయంలో త్వరపడితే, సేవకునికి లోబడే విషయంలో త్వరపడితే, ఆమె అక్కడ త్వరపడింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ విషయములు త్వరపడేది నీకు ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఆమెను చెప్పండి అందరూ. పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి, దేవుడు మీకు న్యాయము తీర్చునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీకు న్యాయము తీర్చునుగాక. నేను అంటున్నాను చూడండి, దేవుడు మీకు న్యాయము తీర్చునుగాక. మీరు కూడా నన్ను ఇలా అనండి, దేవుడు మీకు న్యాయము తీర్చునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఖచ్చితంగా ఈ నెలలో మన దేవుడు ఏ కార్యాలలో, ఏ విషయంలో మనం అన్యాయమైపోయి ఉన్నామో, మోసపరచబడ్డామో, అపవాది తొందరలు చూస్తూ ఉన్నాడు, దేవుడు న్యాయము తీర్చునుగాక. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఏ దేవుడై ఉన్నాడు? అందరు చెప్పండి, ఏ దేవుడు అండి ఆయన? న్యాయాధిపతి అయిన దేవుడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. ఆ సహోదరుడు నాతో, మా బంధువు నాతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, నేనే చాలా నిరాశగా ఉన్నప్పుడు ప్రియులారా,
కొన్ని సందర్భాల్లో అతన్నే నేను అనుకున్నా అయ్యా దావీదు అనుకున్నట్లుగా. అంటే ఇతగాడు దుష్టుడు కాదు, వ్యతిరేకి కాదు, కానీ దావీదు దుష్టులను చూసి అనుకున్నాడు. కానీ ఇతడు మంచి వ్యక్తి, సేవ చేస్తూ ఉన్నాడు. అయితే అతను చూసి అనుకున్నాను నేను, ఏమండి నాకన్నా పెద్దవాడు మరి ఇలాగా, నాకెందుకయ్యా ఇలాగా అని నేను చాలా నిరాశపడ్డాను. కానీ దేవుడు న్యాయాధిపతి, ప్రజలా అందరికీ న్యాయం తీరుస్తాడు. స్తోత్రం చెల్లిదా, ఆమేన్, హల్లెలూయా. మంచివారి మీద వర్షాన్ని కురిపిస్తాడు, చెడ్డవారి మీద కూడా ఆయన వర్షమును కురిపిస్తాడు. న్యాయాధిపతి అయిన దేవుడు మనము న్యాయంగా త్వరపడితే ఆయన మన విషయంలో, ప్రియులారా, దేవుని వాక్యములో చదువుకుంటున్నాం కదా, రాయబడుతున్న మాట, న్యాయము తీర్చడానికి ఆయన త్వరపడే దేవుడు. నా మాటలు కాకుండా ఇది దేవుని సన్నిధి, దేవుడు మాట్లాడుతున్నాడని విశ్వాసం ఉంచి మీ తలలు పైకెత్తి, మీ కుడి చేయి పైకెత్తి కొద్ది సమయము దేవుణ్ణి అడగండి. దేవా నాకు న్యాయం తీర్చవా, ఉద్యోగ విషయంలో న్యాయం తీర్చేయ్యా, నా తల్లిదండ్రుల విషయంలో న్యాయం తీర్చేయ్యా, నా బిడ్డల విషయంలో న్యాయం తీర్చేయ్యా, నా అనారోగ్య విషయంలో, వ్యాధి బాధల్లో న్యాయం తీర్చేయ్యా, నా కుటుంబ విషయంలో న్యాయం తీర్చమని దేవుడిని అడగండి. ఈరోజు నా దేవుడు నాకు న్యాయం తీర్చబోతున్నాడు, నాకు న్యాయకర్తగా ఉండబోతున్నాడు. యేసు నామములో న్యాయము తీరుస్తున్నందుకు గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి, ఆమేన్ చెప్దామండి అందరూ. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు న్యాయము తీరుస్తాడు. రెండవది, దేని విషయంలో త్వరపడాలి? ఆదికాండం 18వ అధ్యాయంలో 6వ మాటను కూడా మనం రాసుకుందాం. 18లో 6వ వచనాన్ని చదువుకుందామా? ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం అండి. అబ్రహాము తన గుడారములో వెళ్ళి త్వరపడి, ఏమండి బైబిల్లో అబ్రహాము తన భార్యతో చెప్పి, అబ్రహాము కూడా త్వరపడి, ప్రియులారా, 3 వ్యక్తులు వచ్చినప్పుడు, దేవుని రూపాలలో వాళ్ళు వచ్చినప్పుడు వాగ్దానం ఇవ్వటానికి బైబిల్లో అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే తన భార్య తాను ఇద్దరు కూడా వారు త్వరపడుతూ ఉన్నారండి. స్తోత్ర. వారు ఏం చేస్తున్నారండి? త్వరపడుతూ ఉన్నారు. వాళ్ళు దేనికి త్వరపడుతున్నారంటే దేవుని వాక్యములు, ప్రియులారా, వాళ్ళు దేవుని సేవకులను చేర్చుకునే విషయంలో, పరిచర్య చేసే విషయాలలో వారు ఏమవుతున్నారంటే వారు త్వరపడుతూ ఉన్నారు. ఆమేన్ చెప్దాం అందరూ, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. పరిచర్య చేసే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో 2 గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఇందాక ప్రార్థించే విషయంలో త్వరపడుతుంది తాను, వెంబడించే విషయంలో త్వరపడుతుంది, విసుగు రాకుండా భక్తిలో త్వరపడుతుంది. 2, ఇప్పుడు అబ్రహాము శారాలు పరిచర్య చేసే విషయంలో త్వరపడుతున్నారు, దేవునికి ఇచ్చే విషయంలో. సన్నని పిండి, ఏ పిండి అయితే ఆ పిండి, బరగలిగిన పిండి, మంచి లేత దూడ, ఎవరు వెళ్ళారు దాన్ని తేవటానికి? చెప్పాలి మీరు, ఎవరు వెళ్ళారు? దేవునికి గుడ్డిది, కుంటిది, చెడిపోయింది ఇవ్వకూడదు. కొంతమంది ముందు వాళ్ళ చేతుల్లో ఉన్నదాన్ని వాడేసుకొని ఆ తర్వాత దేవునికి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుని భాగాన్ని ముందు తీసి దేవునికి పెట్టేయాలి. అక్కడ భాగంలో నుండి మళ్ళా తీయకూడదు. భాగంలో నుండి ఏం చేయకూడదండి? తీసేదాన్ని ఒక సేవకుడు అంటాడు, గిల్లకూడదు దాన్ని. గిల్లుడు క్రైస్తవులు. ఇతడు ఏం త్వరపడుతున్నాడంటే, ప్రియులారా, బైబిల్లో ఇతగాడు త్వరపడేది దేవునికి పరిచర్య. కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, గుడారంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు, వెంటనే రొట్టెలు చేస్తున్నాడు, వెంటనే దేవుని వాక్యంలో మనం చదువుకున్నప్పుడు, ప్రియులారా, తన భార్యను కూడా తీసుకొని అతడే వెళ్ళి మంచి లేత దూడ, పనివారైతే వాళ్ళు మంచిది తెస్తారో లేదో అని అనుకొని ఇతడు పరిచర్య చేయటానికి దేవునికి ఇచ్చే విషయంలో, ప్రియులారా, ఇతడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇతడు త్వరపడుతూ ఉన్నాడు. మరి మీరు పరిచర్య చేసే విషయంలో త్వరపడుతున్నారా? పరిచర్య దేవునికి ఇచ్చే విషయంలో త్వరపడుతున్నారా? మన పిల్లలు యవనస్తులు 3:30కి రావాలంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కనీసం 3 గంటలకు బయలుదేరాలి.
3 గంటలకు వాళ్ళు బయలుదేరాలి అంటే వాళ్ళు ఎన్ని గంటలకు లెగవాలి? 2:30కి లెగవాలి. మీకు అర్థమవుతుందో లేదో? ప్రతి ఆదివారం, నెలకి 4 వారాలు, ఏమండి సంవత్సరానికి ఎన్ని వారాలు చూడండి. మీకు అర్థమవుతుందో లేదో? సంవత్సరానికి ఎన్ని వారాలు, అర్ధరాత్రులు. ఇప్పుడు 2 గంటలకి 2:30కి లెగిసి వచ్చే యవనస్తులు ఆ రాత్రి గంటకి వాళ్ళు ఏమవుతారు? లెగిసి గంటకి చెప్పాలి. గంటకి వాళ్ళు లేచి ఏం చేస్తుంటారు? గంటకి లేచి చూస్తూ ఉంటారు అలారాన్ని, టైమును. నేనంటాను, మీ పరిచర్య ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. మీరు దేవునికి ఇచ్చే విషయంలో ఉంది చూసారా? ఇచ్చే విషయంలో అది ఎక్కడికి పోదండి. ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. పరిచర్య చేసి ప్రియులారా జీవితంలో వెనకబడ్డ వాళ్ళు ఎవరు లేరు. వాక్యములో 1 సమూయేలు 25వ అధ్యాయము 18 చదువు తల్లి ఒక మాట. 25వ అధ్యాయము 18వ మాటను చదువుకుందామా? మైకులో కొంచెం చదువమ్మా. 25లో 18 చదువమ్మా. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను ఏం చేసిందంటండి? అంటే ఇక్కడ అవన్నీ లెక్కల తర్వాత మీరు చూసుకోండి. లెక్కలు మీరు చెప్తా, నేను మీకు చెప్తా, టైం సరిపోదు. టోటల్గా ఈమె ఎందుకు త్వరపడుతుందంటే దేవునికి ఇవ్వటానికి త్వరపడతా ఉంది. స్తోత్ర. దేనికి త్వరపడుతుంది? దేవునికి ఇవ్వటానికి. మత్తయి 20వ అధ్యాయము 26 చదువు తల్లి ఒక మాట. మత్తయి 20వ అధ్యాయములో 26 చదవండి. మత్తయి 20వ అధ్యాయములో 26వ వచనాన్ని చదువుదాం. మీలో ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. అంటే ఇందాక ఇవ్వటానికి త్వరపడుతుంది. పరిచర్య చేసే వాళ్ళు ఏమవుతారంటే జీవితంలో, అందరు చెప్పండి, ఏమండి అందరు చెప్పండి. మన జాస్మిన్ వాళ్ళ మందిరంలో చెన్నైలో పెద్ద ఆఫీసర్లు వచ్చి పరిచర్య చేస్తారు. మందేముంది? ఏ రక్షణ, శారదమ్మ, మరియమ్మ గారు, మందేముంది? పెద్ద ఆఫీసర్లు వచ్చి పరిచర్య చేస్తారు. ఈ పరిచర్య చేసేటప్పుడు పరిచర్యలో ప్రియులారా మరి గొప్పవాళ్ళు అవుతాము. గొప్పవాళ్ళు అవ్వాలి అంటే ఈ పరిచర్యలో ఒక చిక్కుముడి ఉంది. ఈ పరిచర్యలో ఏముంది బాబురావు గారు? చిక్కుముడి ఏందో తెలుసాయా? రండి, 2 తిమోతి నిదానంగా చూడండి. 2 తిమోతి ప్రియులారా బైబిల్లో మరి 4వ అధ్యాయము 5వ మాటను చదువుకుందామా? 5వ వచనాన్ని చదువుకుందామా బైబిల్లో? అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అంటే ఇప్పుడు పరిచర్య చేసే వాళ్ళకి ఏమొచ్చింది? పరిచర్య చేసే వాళ్ళకి ఏమొచ్చింది? మాట చెప్పండి. శ్రమ లేదా? అక్కడ ఏం చెప్తే పాస్టర్ గారు ఏమంటాడు? మీరు పరిచర్య చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? దేవునికి ఇస్తే, అన్న ఇచ్చింది, అక్కడ అబిగయీలు ఇచ్చింది, ఆ కానుక తీసుకొని వెళ్ళి ఇప్పుడు శాపం తొలగి ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే మీకు ఆశీర్వాదం రాకుండా, వింటున్నారు లేదు, మీకు ఆశీర్వాదం రాకుండా, ఏమండి బైబిల్లో మీరు పరిచర్య చేసి గొప్పవారు అవ్వకుండా, మిమ్మల్ని ఇవ్వనీయకుండా ఈ పరిచర్యలు మీకు ఏం చేస్తాడంటే శ్రమలను తెస్తాడు. అక్కడ ఏమని రాయబడిందమ్మా? 4:5లో మీరు శ్రమ పడండి అన్నాడు. పరిచర్యలో శ్రమలు వస్తాయి. పరిచర్య చేస్తూ ఉంటే నన్ను వచ్చి ఎంతమంది అడ్డుకునేవాళ్ళు చిన్నప్పుడు, నన్ను ఎంతమంది తోసేస్తూ ఉంటారు, నన్ను ఎంతమంది కాని మాటలు అనేవాళ్ళు, నన్ను ఎంతమంది ఆ పరిచర్యలో ఉండకుండా తృణీకరించారు. పరిచర్యలో ప్రియులారా ఎంత అవమానపరిచారు నన్ను. అయితే అవమానాలు, ఈ శ్రమలన్నిటిలో నేనేం చేశానంటే నేను తట్టుకున్నాను, నేను నిలబడ్డాను. ఈరోజు దీవించబడ్డాను. ఈరోజు నా పరిమితిలో, నా పరిచర్యలో నేను గొప్పవాడినయ్యాను. స్తోత్రం, హల్లెలూయా.
ఆమేన్, హల్లెలూయా. అన్నీ ఉన్న ఆకు ఏమవుతుందంటే అణిగి మణిగి ఉండేది. మనం రెండవది ప్రియులారా, పరిచర్యలోను దేవునికి ఇచ్చే విషయంలో త్వరపడాలి. గుర్తుందా మీకు? ప్రార్థించే విషయములో, విసుగు చెందని విషయాలలో ప్రియులారా, వెంబడించే విషయంలో మనం త్వరపడాలి. రెండవది పరిచర్య చేసే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మనం ఏమవ్వాలంటే మనం త్వరపడాలి. మరి పరిచర్య చేసేవాళ్ళు ఒక హల్లెలూయా చెప్దామా? అయ్యో, ఒకళ్ళిద్దరే చెప్తా ఉన్నారు. దేవునికి ఇచ్చేవాళ్ళు ఒక హల్లెలూయా చెప్దామా? ఇందాక పరిచర్యను ఒకళ్ళు ఇద్దరు హల్లెలూయా చెప్పారు ప్రసాద్. అసలు ఇచ్చే విషయంలో ఒకళ్ళు కూడా చెప్పలేదు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చేవారిగా దేవుడు ఈ సంవత్సరం ఉంచుతున్నందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చి శాపాన్ని ఆశీర్వాదకరంగా తెచ్చుకుంది అబిగయలు. శ్రమలు పడి ప్రియులారా పరిచర్యలో ఏమయ్యారంటే వారు గొప్పవారయ్యారు. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. 3వ మాట చదవండి, ముగించుకుందాము. లూకాసు వార్త 19వ అధ్యాయములో 6వ మాటను చదువుకుందామండి. లూకాసు వార్త 19లో 6వ వచనం చదువమ్మా. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని, ఆ సంతోషముతో అతనిని మనం త్వరపడాలి భక్తిలో. 119:60, కీర్తన 22:19 మూలవాక్యం. దేంట్లో త్వరపడకూడదంటే అబద్ధము మోసములో త్వరపడకూడదు. కీడు చేయటానికి, నరహత్య చేయటానికి ఏం చేయకూడదయ్యా? మనం త్వరపడకూడదు. ప్రియులారా, ప్రాణహాని కలిగింది లోక సంబంధమైన వాటిలో మనం ఏం చేయకూడదంటే మనం త్వరపడకూడదు. త్వరపడాల్సింది ఏంటంటే ప్రార్థించే విషయములో, వెంబడించే విషయములో, విసుగు చెందకో విషయములో త్వరపడాలి. 2 ప్రియులారా, పరిచర్య చేసే విషయములో, దేవునికి ఇచ్చే విషయములో మనం త్వరపడాలి. 3వది దేవుణ్ణి చేర్చుకునే విషయంలో త్వరపడాలి. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని చేర్చుకునే విషయంలో? అందరూ చెప్పాలి. ఎవరిని చేర్చుకునే విషయంలో? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరిని చేర్చుకునే విషయంలో? దేవుణ్ణి చేర్చుకునే విషయంలో. అంటే దేవుణ్ణి చేర్చుకోలేములేదు. దేవుడు వస్తే ఆకాశమైన సింహాసనము, భూమి, ఆయన్ని మనం చేర్చుకోగలుగుతామా? చేర్చుకోలేము. ఎవరిని చేర్చుకోవాలంటే దైవజనుణ్ణి చేర్చుకోవాలి. ఎవరిని చేర్చుకోవాలంటే దేవుని దైవజనుడు తెచ్చే వాక్యాన్ని చేర్చుకోవాలి. అందుకే సేవకుడితో దేవుడు ఏమన్నాడంటే, ఏ ఇంటికి వెళ్ళి ఏ ఇల్లు నిన్ను అంగీకరించి సమాధానంగా ఉండిద్దో ఆ ఇంటిలో నీ సమాధాన పాదధూళిని దులుపు. ఏ ఇల్లు నిన్ను చేర్చుకుండిద్దో ఆ ఇంటికి పేరేం పెట్టాడంటే మీరు పూర్తి చేస్తారని, యోగ్యమైన మంచి ఇల్లు అన్నాడు. స్తోత్రం. యేసయ్యను చేర్చుకోవటం అంటే సేవకుణ్ణి, దేవుని వాక్యం, సేవకుడు తెచ్చే దేవుని వాక్యాన్ని మనం చేర్చుకోవాలి. ఇంకా ప్రియులారా, మనం ఎవరిని చేర్చుకోవాలంటే చెరసాలలో వేయబడిన వాళ్ళు, వస్త్రాలు లేని వాళ్ళు, ఆకలితో ఆహారం లేని వారిని మనం చేర్చుకోవాలి. లూకా 19:6లో మరి జక్కయ్య ప్రియులారా ఆ రోజు యేసయ్యను చేర్చుకున్నాడు. ఇప్పుడు మనం దైవజనుడు తెచ్చే దేవుని వాక్యాన్ని, చెరసాల్లో వేయబడిన వారిని, వస్త్రాలు లేని వారిని, ఆకలి దప్పికలతో ఉన్న వారి అవసరతలను తీర్చటమే మనము వారిని. ఈరోజు నా దేవుడు నాకు న్యాయం తీర్చబోతున్నాడు, నాకు న్యాయకర్తగా ఉండబోతున్నాడు. యేసు నామములో న్యాయము తీరుస్తున్నందుకు గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. ఆమేన్ చెప్దామండి అందరూ. స్తోత్రం, హల్లెలూయా.